హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్ ఇంటర్ బోర్డు రోజుకో మాటతో పూటకో నిర్ణయంతో విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది, విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తుంది. ఇంతకుముందు ఏం చెప్పిందంటే 8:45కి మొన్న 8:45 వరకు గేట్స్ క్లోజ్ చేస్తాము, 9కి ఎగ్జామ్ అయితే 8:45 లోపు స్టూడెంట్స్ అక్కడ రీచ్ అవ్వాలని చెప్పింది. తర్వాత మళ్ళీ నిన్న ఏం చెప్పిందంటే 9:05 వరకు ఎలో చేస్తామంటుంది. 9కి ఎగ్జామ్ అయితే ఒక 5 మినిట్స్ 9:05 వరకు ఎలో చేస్తామంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే 9:05 వరకు ఎలో చేస్తారు. 9:05 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా 9:06 అయినా ఎలో చేయరు. కాబట్టి స్టూడెంట్స్ ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక టీఎస్ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈసారి ఒక్క నిమిషం నిబంధన అనుమతి అది పనిచేయదు, వర్తించదు. 9:05 వరకు స్టూడెంట్స్ని అనుమతిస్తాం, క్లాస్ రూమ్లోకి ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తాం. కాకపోతే ముందుగా చేరుకున్నట్లయితే ఎగ్జామ్ హాల్ చేరుకున్నట్లయితే ఎటువంటి ఆందోళన లేకుండా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. పేరెంట్స్ కూడా తమ పిల్లలు వెన్యూ తొందరగా చేరుకునేలా ప్రోత్సహించాలి, ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక రేపు ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంది. 9 to 12 ఎగ్జామ్ టైమింగ్స్. మీకు ఆన్సర్ బుక్లెట్తో పాటు OMR షీట్ ఇస్తారు, కంప్యూటరైజ్ షీట్ ఇస్తారు. దాంట్లో మీ వివరాలు ఉంటాయి. అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, మీ నేమ్, ఫాదర్స్ నేమ్, మీ సబ్జెక్ట్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సైన్ చేయాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్ మాత్రం క్యారీ చేయాలి కంపల్సరీగా. ఇక ఆధార్ కార్డు ఇలాంటివి ఏమీ అవసరం లేదు, కాలేజ్ ID కార్డు కూడా ఏమీ అవసరం లేదు. ఓన్లీ మీరు హాల్ టికెటే క్యారీ చేయాలి. క్వశ్చన్ పేపర్పై సీరియల్ నంబర్ ముద్రిస్తున్నాము. ఒకవేళ అది బయటికి వచ్చిన వెంటనే ఏ సెంటర్ నుంచి వచ్చింది, అది ఏ స్టూడెంట్ది కూడా తెలుసుకోవచ్చు. అంటే మాస్ కాపీని అరికట్టడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. ఇక మిస్టేక్స్, క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరేం కంగారు పడవద్దు. ఎర్రాటా చెప్తారు. వెంటనే ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొంచెం సేపట్లోనే మీ CSDO వచ్చి ఎర్రాటా చెప్తారనమాట. మీరేం కంగారు పడవద్దు. ఇక రిస్ట్ వాచెస్ని ఈసారి అలో చేయట్లేదు, అనుమతి లేదు. ఇంతకుముందు అనలాగ్ వాచెస్ని లాస్ట్ ఇయర్ వరకు అనుమతించేవాళ్ళు. కానీ ఏది స్మార్ట్ వాచో ఏది అనలాగ్ వాచో దాన్ని గుర్తించడం కష్టంగా అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి అన్ని రకాల వాచీలను నిషేధించారు. ఎటువంటి వాచీలని కూడా అనుమతించారనమాట. మీరు వాచెస్ లేకుండా రావాలి. ఇక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ప్యాడ్ కూడా ఒకవేళ ప్యాడ్ క్యారీ చేస్తే అది కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం మీరు తీసుకెళ్ళొచ్చు, మీ వెంట తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ 9240205555 ఈ నెంబర్ కాల్ చేయండి. ఇంకా మానసిక ఒత్తిడి, ప్రెషర్ ఇలా అనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 14416, ఈ నెంబర్ కాల్ చేయండి. ఇక ఫస్ట్ ఇయర్లో 4,88,000, సెకండ్ ఇయర్లో 5,08,000 ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొత్తం కలిపి నియర్లీ 10 lakhs ఉన్నారు. గర్ల్స్ ఎక్కువ ఉన్నారట బాయ్స్ కన్నా. రాసేవాళ్ళ సంఖ్యలో ఈ విద్యార్థుల్లో గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ మొత్తం స్టేట్లో 1,532 సెంటర్స్ ఉన్నాయి. సెల్ఫ్ సెంటర్స్ అంటే ఒక కాలేజీ విద్యార్థులు దాంట్లోనే ఎగ్జామ్ రాస్తారనమాట. అంటే వాళ్ళకి నియర్ బై కాలేజెస్ ఏమి ఉండవు. వేరే చోట సెంటర్ వేద్దామంటే రిమోట్ ఏరియాస్లో, కొంచెం ఫారెస్ట్లో, రిమోట్ ఏరియాస్లో, లోపల ఉన్న ఏరియాస్లో ఏంటంటే కొన్ని చోట్ల నియర్ బై మండల కేంద్రాల్లో ఇంకో కాలేజీ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళకి సెంటర్ వేయడానికి ఇంకో కాలేజీ ఉండదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో సెల్ఫ్ సెంటర్ ఇస్తారు. అలాంటివి 49 ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక మీరు మంచి హ్యాండ్ రైటింగ్తో మీరు ఆన్సర్స్ రాయండి. మధ్యలో గ్యాప్లు వదిలిపెట్టకండి. గ్యాప్ ఉన్నట్లయితే అక్కడ స్ట్రైక్అవుట్ చేయండి, సైన్ చేయించుకోండి. ఇంక్ చేంజ్ చేయొద్దు. మీరు బ్లూ లేక బ్లాక్తో రాయండి. ఒక మంచి మీకు ఏ పెన్తో అయితే హ్యాండ్ రైటింగ్ మంచి కుదురుతుందో ఆ పెన్ను యూజ్ చేయండి. రిలీజియస్ వర్డ్స్ ఓం నమ శివాయ, శ్రీరామ, బిస్మిల్లా, జీసస్ ఇలాంటి వర్డ్స్ స్టార్టింగ్లో ఇలాంటివి ఏమీ యూజ్ చేయొద్దు. ఇక లేనిపోని రిక్వెస్ట్లు, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకుంటే నేను చనిపోతాను, నాకు వేరే గత్యంతరం లేదు, నాకు మ్యారేజ్ అవ్వదు, ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. లోపల అమౌంట్ పెట్టడం, మనీ పెట్టడం, దయచేసి నన్ను పాస్ చేయండి సార్, మీకు అమౌంట్ ఇస్తున్నాను, ఇలాంటివి వేస్ట్. ఇలాంటివి ఏం వర్కౌట్ కావు. కాబట్టి ఇలాంటివి మీరు వాటి జోలికి వెళ్ళొద్దు అనమాట. ఓకే. ప్రశాంతంగా మీరు మంచిగా రిలాక్స్గా ఉండి మంచిగా రాయండి. ఓకే. మంచి ఆహారం తీసుకోండి, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. రోడ్ సైడ్ ఫుడ్, మసాలా ఫుడ్లకి దూరంగా ఉండండి. లేట్ నైట్ వరకు మేల్కొని ఉండొద్దు. డోంట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, అలా
అలా ఉంటేనే క్రియేటివిటీ, ఐడియాస్ బాగా వస్తాయి, మంచిగా రాయొచ్చు. కాబట్టి నిద్ర కూడా చాలా అవసరం. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆల్ ద బెస్ట్, గివ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.